అల్పాహారంలో బల్లి 17 మంది విద్యార్థులకు అస్వస్థత. ఈ బల్లులు ఎలుకలు కేసీఆర్ కాలం నుండి వస్తూనే ఉన్నాయి. ఈ మరి బల్లులకు ప్రభుత్వాలు మారినా కూడా బల్లులు మారతలేవు. అల్పాహారంలో బల్లి ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో బల్లి కనిపించింది. ఆ అల్పాహారం తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా రాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ హాస్టల్లో ఉదయం విద్యార్థులను అల్పాహారం వడ్డించారు. సగం తిన్న తర్వాత ఆ అల్పాహారంలో బల్లి కనిపించింది. ఆ వెంటనే 17 మంది విద్యార్థులు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా అల్పాహారంలో బల్లి రావడంపై విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినీలు ఆరోపించారు. అధికారుల సహకారంలో స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని, ఆహారం వికటించి తమ ప్రాణాలు పోతే తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారని విద్యార్థులు ప్రశ్నించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు చేరుకొని పిల్లలకు వడ్డించే అల్పాహారంలో జాగ్రత్తలు తీసుకోరా అంటూ ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిడ్డలు ఇట్లనే హాస్పిటల్లో పడ్డారు. ఏది కల్తీ ఆహారం వల్ల, నాణ్యమైన ఆహారం లేకుండా. ఇప్పుడు బల్లులు, అప్పుడు బొద్దింకలు, ఇప్పుడు బల్లులు, అప్పుడు ఎలుకలు. ఇట్లా విషాహారం ఏ ప్రభుత్వం మారినా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో జరిగే విద్యార్థినులకు వాళ్ళు ఎందుకు చదువుతున్నాం, అసలు ఈ విద్య ఏంది, ఈ బల్లులేంది, ఈ బల్లి వాడితే కొంపదీసి ఈరోజు బల్లి స్పెషల్ వంటకాలు అనినమనేరు, రకరకాల వంటలు అండాలని బల్లులనే వేసినాం ఈ రోజు అనేరు. మారతలేదు, మీ తీరే మారతలేదు. ఇంకా సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిని తిట్టాలన్నా నిన్నే తిట్టాలి, హోంశాఖను తిట్టాలన్నా నిన్నే తిట్టాలి, విద్యాశాఖను తిట్టాలన్నా నిన్నే తిట్టాలి, మున్సిపల్ శాఖను తిట్టాలన్నా నిన్నే తిట్టాలి. గింత సిగ్గుమాలిన చర్య ఇది. మరి విద్యాశాఖ నీ జేబులు పెట్టుకున్నావు, ఒక్క రోజన్నా ఏ స్కూల్నో, ఏ హాస్టల్నో, ఏ కళాశాలను పోయి ఆ పరిసరాలు ఎట్టున్నాయి, వాటి దీన వ్యవస్థ ఎట్టున్నాయి చూసి వచ్చినావా? మళ్ళీ నేనే విద్యాశాఖకు మంత్రి, నేనే హోంశాఖ మంత్రి, ఎందుకయ్యా నీ దగ్గర ఇవి? నీకేమో దున్నపోతు మీద వారం పడ్డట్టే నీకున్నది, మేమేమో మొత్తుకొని గట్టుకు చెప్పుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు రాయికి చెప్పుకున్నట్టు అయిపోయింది. బాధ అంతా రాయిని ముందర పెట్టుకొని రాయితోటి మాట్లాడినట్టు అయిపోయింది. అది ఉల్కది పలకది, నువ్వు గట్టినే ఉలుకుతలేవు పలుకుతలేవు.